శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సెప్టెంబర్ 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టే గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటేనే చంచల గ్రహము, సౌమ్య గ్రహం కూడా. కర్కాటక రాశి వారికి సహజంగా శత్రువులు చాలా తక్కువ. వీరికి కళలో నైపుణ్యం ఉంటుంది. వీరి రాశిలో గురుడు బలవంతుడు కాబట్టి మంచి హృదయము. అదేవిధంగా జాతకంలో చంద్రుడు అఫ్లిక్ట్ కాకుండా, గురుడు కూడా అఫ్లిక్ట్ అంటే దుష్టగ్రహాల ప్రభావంలో లేకపోతే కనుక మంచి కుటుంబ సౌఖ్యము, ప్రాపర్టీస్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది ఇన్ జనరల్ అండి. వీరు దశమాధిపతి కుజుడు అవుతారు కాబట్టి ఎనర్జెటిక్ గా పనిచేయగలిగినటువంటి టాలెంట్ కలిగి ఉంటారు. ఒకవేళ నేను మోటివేట్ చేస్తే ఎంతైనా వర్కౌట్ తీసుకోవచ్చు. డిమోటివేట్ చేసినా, డిస్టర్బ్ చేసినా కూడా మధ్యలో వదిలేయడానికి కూడా, ఆ పని వదిలేయడానికి కూడా వెనకాడరండి. సో అలాంటి తత్వం కలిగిన వారు. గుడ్. సో మరి గ్రహస్థితి కనుక చూస్తే సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి రవి 2 రాశులు మారుతారు. 16 సెప్టెంబర్ వరకు కూడా ఆయన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని వదిలి 16 సాయంత్రం నుండి కన్యా రాశి స్థితి పొందబోతున్నారు మిత్రక్షేత్రంలో. మరి తృతీయ వ్యయాధిపతి బుధుడు అవుతాడు. ఈ యొక్క బుధ గ్రహం కూడా 2 రాశులు మారుతారు. మొదటిగా సింహరాశిలో 14 వరకు ఉండి 15వ తారీఖు నుండి ఆయన స్వక్షేత్రం మరియు బలమైన క్షేత్రమైనటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. ఈ యొక్క కర్కాటకం వారికి చతుర్థ లాభాధిపతి ఎవరయ్యారంటే శుక్రుడు అవుతారు. ఈ శుక్రుడు కూడా ఈ మాసంలో 2 రాశులు మారుతారండి. 14వ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉండి తదనంతరం ధన కుటుంబ స్థానమైనటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు 15వ తారీఖు నుండి. మరి పంచమ దశమాధిపతి ఎవరయ్యారంటే కుజుడే. యోగకారకుడు ఈ యొక్క కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నానికి. ఎందుకు అని అంటే కోణాధిపతి 5వ స్థానం అంటే కోణం, 10వ స్థానం అంటే కేంద్రం. కోణ కేంద్రానికి ఒకటే గ్రహం ఆధిపత్యం వహించినప్పుడు అది యోగకార గ్రహం అవుతుంది. కాబట్టి ఈయన 2 రాశులు మారుతారు. 13 సెప్టెంబర్ వరకు కూడా కన్యా రాశిలో ఉంటారు. 14 సెప్టెంబర్ నుండి 4వ స్థానం అయినటువంటి తుల రాశిలో స్థితి పొందబోతున్నారు. ఇక్కడ కర్కాటకం వారికి 6 మరియు 9వ స్థానాధిపతి గురుడు అవుతారు. ఏ స్థానంలో ఉన్నారు? సో ఈ యొక్క మిథునంలో. అష్టమాధిపతి శనిశ్చరుడు. సో మీకు ఏలినాడు శని 31 మార్చ్ 2025 రోజు నుంచే అష్టమ శని క్లియర్ అయిపోయిందండి. అష్టమ శని లేదు ఇప్పుడు. సో కాకపోతే శనిశ్చరుడు ఎక్కడ ఉన్నారయ్యారంటే మీనంలో వక్రీకరించి ఉన్నారు. రాహు విషయానికి వచ్చే వరకు రాహు అష్టమ స్థానంలో కుంభంలో ఉన్నారు. కేతు ద్వితీయ ధన కుటుంబ స్థానం అయినటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి. ఇది మొత్తంగా గ్రహస్థితి. ఎస్. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు ముఖ్యంగా చతుర్థాధిపతి శుక్రుడు మీ యొక్క రాశి 2వ స్థానంలో ఉంటారు. గురు దృష్టి కూడా చతుర్థం మీద ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క డిగ్రీ స్థాయి విద్యార్థులకి బాగుంటుంది. మంచి అవుట్కమ్, మంచి అవుట్పుట్ తీసుకొస్తారు. బాగుంటుందని చెప్పాలండి. మరి పంచమాధిపతి కుజుడు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి వృత్తి విద్యా కోర్సు చేస్తున్న వారికి ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా వారు కూడా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ మాసంలో కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య చేసేవారికి శని దృష్టి ఉంటుంది 13 దాకా. కాబట్టి మొదటి 2 వారాలు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. సెకండ్ వీక్ తర్వాత నుంచి డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అని చెప్పాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కూడా బాగుంటుంది. కాకపోతే లక్ విషయంలో శని వక్రీకరించాడు కాబట్టి డోంట్ డిపెండ్ ఆన్ ద లక్ దిస్ మంత్ అని చెప్పాలండి. ఇక్కడ హార్డ్ వర్క్ చేయండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. తదనుగుణం ముందుకు వెళ్తే ఫలితం మీదే అని చెప్పవచ్చు. మరి ప్రేమ విషయంలో చూస్తే పంచమాధిపతి మరియు శుక్రుని చూస్తాం. కుజ శుక్రులను పరిగణలో తీసుకోవాలి. కుజుడు శనితో చూడబడుతూ ఉన్నాడు. మాట పట్టింపులు, దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ యొక్క కమ్యూనికేషన్లో కొంత ఆచితూచి వ్యవహరించండి, సరిపోతుంది. ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే మాట పట్టింపులు వస్తాయి తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అని చెప్పాలండి. మరి వృత్తిపరంగా చూసుకుంటే ముఖ్యంగా నిలకడగా ఉన్నా కూడా పురోగతి అనేది పర్వాలేదండి. సో ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు. కానీ మళ్ళీ 2వ వారం తర్వాత కుజుడు 14 నుండి 4వ స్థానమైనటువంటి ఇక తులారాశికి వచ్చి దశమాన్ని వీక్షిస్తూ ఉంటాడు, లాభాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మీకు రావాల్సిన పెండింగ్ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా పెండింగ్ ధనం ఏదైనా ఉంటే వచ్చి తీరే అవకాశం అయితే ఉంటుంది. కానీ సలహా ఏంటంటే నూతన ఉద్యోగ మార్పులు ఎమోషన్స్ తోటి రిజైన్ చేసి బయట పరిస్థితులు కూడా బాగాలేవు. అదేవిధంగా మీ యొక్క కుజుని శని కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి సో క్విట్ చేసినాక జాబ్ వెతుక్కోవడం అనేది మంచి నిర్ణయం కాదు. కాకపోతే అక్టోబర్ 2025 నుండి ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క రాశిలోకి వస్తారు. గురుడు బలవంతుడు. అప్పుడు కొంత లక్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కావాలంటే ప్రయత్నం చేయొచ్చు. సెప్టెంబర్లో మీకై మీరు క్విట్ చేయడం అనేది మంచిది కాదు. మరి వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా ఏ విధంగా ఉంటుంది కర్కాటకం వారికి అంటే కొత్త మార్కెట్ అవకాశాలు వస్తాయండి. సో మంచి అమ్మకాలు ఉంటాయి, సేల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.
అదేవిధంగా ఈ యొక్క వ్యాపారంలో ఉన్నవారు బుధాదిత్య యోగం, రవి బుధులు కలుస్తారు కదా. సో బుధాదిత్య యోగం వల్ల కొంత ప్రయాణాలు చేయడం, అదేవిధంగా మరికొంతమంది విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉంది. కానీ విదేశీ పర్యటన కలిసి వస్తుందా లేదా అంటే 9లో శని ఉన్నారు వక్రీకరించి. సో కాబట్టి కొంత వ్యయ ప్రయాసాలు కూడా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. మరి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు శుక్రుడు 2వ స్థానంలోకి వస్తున్నారు. సో సౌమ్య గ్రహం శుక్రుడు, లాభాధిపతి, చతుర్థాధిపతి కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక శుభ కార్యక్రమాలు, చిన్నపాటి శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంది అండి. అల్పాహారము, విందు వినోదాల్లో మీరు పార్టిసిపేట్ చేయడం కానీ వాటి ద్వారా ఆనందం పొందడం అనేది కలుగుతుంది. కాకపోతే ఎవరైతే భావోద్వేగంగా బలహీనంగా ఉంటారో అలాంటి వారు కోపానికి, వాదనలకు దూరంగా ఉండాలి. ఎందుకు అనంటే కేతు వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే సో కొంత లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో, ఇంట్రావర్ట్గా ఉన్నవాళ్ళు కొంతమంది కొంచెం ఆచితూచి మాట్లాడని సరిపోతుంది. మరి గృహిణుల గురించి చూస్తే ముఖ్యంగా మీకు ఇంట్లో పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీ యొక్క ఇంటిలో తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఫోకస్ చేయాలి. దూర ప్రయాణాలు ఈ మాసంలో చేయకపోవడమే ఉత్తమం. అది పెద్దవారైనా సరే, మీరైనా సరే. ఏదేమైనా చతుర్థము అంటే శుక్రుడు 4వ అధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి కంఫర్ట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో మీ వాక్కుకు బలం పెరుగుతుంది అని చెప్పాలండి. మరి ఆర్థిక స్థితి ఎలా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కర్కాటకానికంటే, రాశి వారికంటే ఆదాయం బాగానే ఉంటుంది. శుక్రుడు ఉంటాడు, రవి ఉంటారు, బుధుడు ఉంటారు కాబట్టి దానికి సంబంధించినట్టుగా ఖర్చు కూడా కాస్త కనపడుతుంది. అంటే ఆదాయం, ఖర్చు రెండు ఉంటాయి. సో ఒక ఆదాయం 60% ఉంటుంది. 55 నుంచి 60% మనకు ఆదాయం పరంగా తీసుకుంటే 40 నుంచి 45% ఖర్చులు కూడా ఉన్నాయి. సో బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది. ఏది ఏమైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ఆల్సో చాలా ముఖ్యమండి. కొంతమంది ఎంప్లాయీస్ ఏంటి చేస్తుంటారంటే బిజినెస్మెన్స్ కావచ్చు, స్వార్థిక ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్ల ఎంత పొజిషన్లో, ఎంత ప్యాకేజ్లో ఉన్నా కూడా సో ఏదైనా సడన్గా ఇబ్బందులు వచ్చి ఉద్యోగంలో కోల్పోవడమో లేకుంటే వెళ్ళలేని పరిస్థితులు 1-2 months ఉన్నా కూడా ఫండ్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సో సంపాదన ఉన్నప్పుడే కొంత 50% ఆఫ్ ది మనీ ఈఎంఐస్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదంటే ప్లాటో, స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మ్యాండేటరీగా ఏమవుతుంటే సో వాటితో పాటు ఇంట్రెస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సేఫ్ జోన్లో ఉండగలుగుతాం. సో అదేవిధంగా ఇన్సూరెన్స్ మ్యాండేటరీ నౌ డేస్ వాటి మీద కూడా అది కొంత ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి, మంచి పాజిటివ్గానే తీసుకోవాలండి. మరి రైతులకు చూస్తే ముఖ్యంగా ఏంటంటే 3వ వారం నుండి బాగుంటుంది. సో యువకారకుడు కుజుడు చతుర్థానికి వస్తారు 3వ వారం నుండి 14 సెప్టెంబర్ నుంచి. కాబట్టి ధరణిపుత్రుడు కుజుడు పర్లేదు, బాగానే ఉంటారు ఆ టైంలో. కాబట్టి మీకు అన్నితరంగా బాగుంటుంది. మీ యొక్క జీవనానికి సరిపడే స్థాయిలో అయితే ఉంటారండి రైతులు. సో అంతకన్నా కింది స్థాయికి పడే అవకాశం అయితే లేదు. మరి న్యాయ సంబంధం లీగల్గా చూస్తే తాత్కాలికంగా న్యాయం దొరకటం కష్టం. ధర్మ కర్మ కారక గ్రహాలు ఎవరు? ధర్మానికి కారకుడు గురుడు, కర్మకు కారకుడు శని చరుడు 9వ స్థానం గురుడింట ఉండి వక్రీకరించాడు. డిలే ఆఫ్ థింగ్స్. మీరు ఒకవేళ హైయర్ కోర్టులో, పై కోర్టులో మీరు అప్పీల్ చేసుకోవడమో లేదంటే హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవడమో లాంటివి కొన్ని విషయాలు కనపడుతూ ఉన్నాయి. మీరు న్యాయం కోసము న్యాయం జరగట్లేదు అని చెప్పి సో దేవుడిని లేకుంటే మీరు ఆరాధిస్తున్న ఎవరైతే కులదేవత, ఇంటి దేవత, ఇష్టదైవం ఉన్నారో వారిని నిందించకూడదు. ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా ఇలానే ఉంది అనుకోకూడదు. కర్మఫలాన్ని బట్టి కొంతకాలం తర్వాత మీకు నెరవేరుతాయి అని చెప్పాలి. మరి ప్రాపర్టీ పరంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు చతుర్థాధిపతి అయ్యాడు, మీ యొక్క రాశిలో ఉన్నారు, తదనంతరం ద్వితీయానికి వస్తున్నారు. అదేవిధంగా కుజుడు కూడా 4వ స్థానానికి వెళ్తారు కాబట్టి కొత్త ఇల్లు కట్టడము లేదా కొనుగోలు చేయడం, లేదంటే చిన్నపాటు రిపేర్ చేసుకో, సుందరీకరణ చేసుకోవడం, ఏదైనా వాహనము మీద కూడా ఇన్వెస్ట్ చేయడము, వాహనం తీసుకోవడము, వాహన సౌఖ్యం కూడా కనబడుతుంది. చతుర్థాధిపతి, లాభాధిపతి శుక్రుడు మీ యొక్క రాశిలో ఉంటారు కాబట్టి సో ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వారికి అబోవ్ యావరేజ్ మంచి ఫలితాలే ఉన్నాయండి. ఒకటే ఒక సలహా ఏంటంటే సో మీరు ఇన్వెస్ట్మెంట్లో కానీ జాగ్రత్తగా 2వ వారం వరకు, 2వ వారం తర్వాత కొంచెం బెటర్గా అయితే ఉంది. డబ్బులు సమయానికి అయితే వస్తాయి. సో ధన విషయంలో 60% సంపాదన ఉంటే 40% ఖర్చుగా గోచరిస్తుంది. ఉద్యోగంలో మాత్రం ఎమోషన్లో బయటికి క్విట్ చేసి ప్రయత్నాలు చేయడం మాత్రం మానుకోండి, సరిపోతుంది. సంతాన సంబంధంగా ఏ విధంగా ఉంటుంది అంటే పంచమాధిపతి కుజుడు బుధుడింట ఉండి స్థితితో చూడబడుతూ ఉన్నారు. మొదటి 2 వారాల్లో మీ యొక్క సంతానం కనుక వారి వృత్తిలో కానీ వివాహ విషయంలో అంటే అఫ్కోర్స్ ఇక్కడ మనకు సెప్టెంబర్ మాసంలో వివాహాలకు మంచిది కూడా కాదు ఈ మాసంలో కాబట్టి సంబంధాలు దగ్గర దాకా వచ్చి అటు ఇటుగా ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ మీ యొక్క సంతానం, ఉద్యోగం, పెళ్లి విషయంలో కొంత డిలే అవ్వచ్చు 2వ వారం వరకు కూడా. 3వ వారం నుండి వారి యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు, వారికి బయటికి వెళ్ళే ప్రయత్నాలు కావచ్చు కాస్త వేగవంతం అవుతాయని చెప్పవచ్చు. మరి మొత్తంగా రెమెడీ ఏంటయ్యారంటే శనిశ్చరుడు అష్టమ శని అయిపోయినా కూడా వక్రీకరించి లక్ ప్లేస్లో ఉన్నారు, అదొకటి. రెండవది ఏంటంటే అష్టమ రాహు ఉండటం అనేది కూడా కొంత ఏదో తెలియని భయాందోళనలు. అసలే కర్కాటక రాశి జలరాశి, సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. సో భయాన్ని వదిలిపెట్టారండి. మోటివేషన్ ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ ఏంటంటే
మూమెంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తూ ఉంటుంది. దశమాధిపతి కుజుడే, పంచమాధిపతి క్రియేటివ్ కుజుడే. కొంచెం ఎనర్జీ వస్తే చాలు ఎక్సలెంట్గా వర్క్ అవుట్కమ్ తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఈ శని వక్రీకరించడం, రాహు అష్టంలో ఉండటం వల్ల అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. బట్ హ్యావ్ ప్రాపర్ గోల్. శనికి రాహుకు సంబంధించిన రెమెడీ చేసుకోవటం, కాలభైరవాష్టకం పఠనం చేయటం, శనికి తైలాభిషేకం కుదిరితే ప్రతి శనివారం చేసుకోవటం, రాహువు సంబంధించి అష్టమ రాహు కాబట్టి భయాంతులను తొలగడం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుందండి. అదేవిధంగా మీ యొక్క వాక్కు, మీ యొక్క ఆత్మస్థైర్యం పెరగాలి అని అంటే సూర్య భగవానుడి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. మీకు కనుక ఇంకా కర్కాటక రాశి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, వీరి జన్మ మీ రాష్ట్రం ఎందుకు జరిగిందనే వీడియో కూడా రిలీజ్ చేస్తాం. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.